లూనార్ లేక్, మహారాష్ట్ర. ఈ మధ్య కాలంలో ఈ పదం ఎక్కువగా విన్నారా? వినే ఉంటారు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం లూనార్ లేక్లో వాటర్ అంతా పింక్ కలర్లోనికి మారింది. ఇప్పుడు ఈ లేక్కి రామ్సార్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ కింద ప్రొటెక్షన్ లభించింది. అయితే లూనార్ లేక్ చరిత్ర ఏంటి, అది ఏ విధంగా ఏర్పడింది, దానిలో వాటర్ పింక్ కలర్లోనికి మారడానికి గల కారణాలు ఏంటి వంటి విషయాలతో పాటు రామ్సార్ సైట్గా ప్రొటెక్షన్ లభించడం వలన దానికి కలిగే ప్రయోజనం ఏంటో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద సెషన్. లూనార్ లేక్, దీన్నే మనం లూనార్ క్రేటర్ లేక్ అని పిలుస్తుంటాం. మహారాష్ట్రలోని బుల్ధానా డిస్ట్రిక్ట్ లో లూనార్ లేక్ మనకు కనిపిస్తుంది. ఇది ఒక క్రేటర్ లేక్, అంటే భూమితో ఆస్ట్రాయిడ్ కొలిజన్ మూలంగా ఏర్పడింది. ఆస్ట్రాయిడ్ కొలిజన్ ఏ విధంగా జరుగుతుందంటే, మనం స్క్రీన్ పై చూస్తున్నట్లు భూమికి చేరువగా వస్తున్న ఉల్క భూమికి మరింత దగ్గరగా వచ్చి భూమిని ఢీకొనడం వలన భూమిపై ఒక పెద్ద గుంత ఏర్పడుతుంది. దీన్నే ఆస్ట్రాయిడ్ కొలిజన్ అంటాం. సాధారణంగా ఇలా ఏదైనా మీట్రాయిడ్ భూమికి దగ్గరగా వచ్చినప్పుడు భూమికి మీట్రాయిడ్ కి మధ్య ఉద్భవించే గురుత్వాకర్షణ బలం, ఘర్షణ బలాల వలన మీట్రాయిడ్ గాలిలోనే పూర్తిగా మండిపోతుంది. కానీ ఈ రెండు బలాలను అధిగమించి భూమిని చేరిన మీట్రాయిడ్ మూలంగా ఈ క్రేటర్ ఏర్పడింది. లూనార్ లేక్ ఇండియాలో ఉన్న ఏకైక క్రేటర్ లేక్. ఇది ప్రపంచంలోని బసాల్టిక్ రాక్స్ తో ఏర్పడిన అతిపెద్ద క్రేటర్. నాసా వారి ప్రకారం 35,000 సంవత్సరాల నుండి 55,000 సంవత్సరాల మధ్యలో ఒక ఉల్క భూమికి దగ్గరగా వచ్చి బసాల్టిక్ రాక్స్ తో నిర్మితమైన భూభాగాన్ని తాకడంతో ఒక గుంత ఏర్పడింది. ఈ గుంతే ఇప్పటి లూనార్ లేక్. ఈ లేక్ ని నేషనల్ జియో-హెరిటేజ్ మాన్యుమెంట్ గా గుర్తించారు. ఈ లేక్ చుట్టూ మనకు చిన్న చిన్న కొండలు కనిపిస్తాయి. ఇది చూడడానికి ఆల్మోస్ట్ రౌండ్ షేప్ లో ఉంటుంది. దీని యొక్క చుట్టుకొలత ఉపరితల భాగంలో 8 కిలోమీటర్స్ గాను, దిగువ భాగంలో 4.8 కిలోమీటర్స్ గాను ఉంటుంది. ఈ లేక్ యొక్క మాక్సిమం లెంత్ 6000 ఫీట్స్, యావరేజ్ డెప్త్ 449 ఫీట్స్, మాక్సిమం డెప్త్ 490 ఫీట్స్. దీని యొక్క వ్యాసం 1.2 km గా ఉంటుంది. లూనార్ లేక్ లోని వాటర్ రీసెంట్ గా 5 months బ్యాక్ పింక్ కలర్ లోనికి చేంజ్ అయ్యాయి. ఇలా చేంజ్ అవ్వడంతో పర్యాటకుల్ని ఈ లేక్ ఎంతగానో ఆకర్షించింది. ఇలా వాటర్ పింక్ కలర్ లోనికి మారడానికి కారణం ఏంటి అని సైంటిస్టులు పరిశీలించగా, ఆ వాటర్ లో సెలినిటీ ఎక్కువగా ఉండడం, అదే విధంగా హాలో ఆర్కియా అనే బ్యాక్టీరియా ఆ వాటర్ లో ఉండడమే ముఖ్య కారణమని తెలిపారు. ఈ బ్యాక్టీరియా వలనే వాటర్ పింక్ కలర్ లోనికి చేంజ్ అయిందని తేల్చి చెప్పారు. ఇరాన్లో కూడా ఇలా ఒక లేక్ లో వాటర్ సెలినిటీ ఎక్కువగా ఉండడం వలన రంగు మారింది. లూనార్ లేక్ లోని వాటర్ సెలిన్ నేచర్ లోను, అదే విధంగా ఆల్కలైన్ నేచర్ లోను ఉంటుంది. అందుకే దీన్ని సోడా లేక్ అని పిలుస్తారు. ఇది ఒక సాల్ట్ లేక్. లూనార్ లేక్ గురించి స్కంద పురాణం, పద్మ పురాణాల్లో కూడా ప్రస్తావించారు. ఈ సరస్సు చుట్టూ ఉండే మౌంటైన్స్ పై మనకి గ్లాస్ మరియు సోప్ తయారీకి కావలసిన ముడి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. లూనార్ లేక్ చుట్టూ అనేక మెడిసినల్ ప్లాంట్స్ మనకి కనిపిస్తాయి. అందుకే ఇక్కడికి ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా వస్తుంటారు. అంతేకాక ఇక్కడ రాయగయ దేవస్థానం, కమల్జాదేవి దేవాలయం, కొంత నీటిలో మునిగిన శంకర గణేశ దేవాలయాలు కూడా ఉండడంతో హిందూ భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తుంటారు. 2019లో ఐఐటి బాంబే వారు ఏమని చెప్పారంటే, ఈ లేక్ సాయిల్ లో ఉన్న మినరల్స్ అనేవి అపోలో ప్రోగ్రామ్ ద్వారా భూమిపైకి తీసుకువచ్చిన మూన్ రాక్ లోని మినరల్స్ ను పోలి ఉన్నాయని. లూనార్ లేక్ 2020 నవంబర్లో రామ్సార్ సైట్ గా గుర్తింపు పొందింది. దీంతో మన ఇండియాలో రామ్సార్ సైట్ల సంఖ్య 41కి చేరుకుంది. అయితే రామ్సార్ సైట్ గా లూనార్ లేక్ ని గుర్తించడం వలన దానికి కలిగే ప్రయోజనం ఏంటి? రామ్సార్ లిస్ట్ లో చేర్చిన వెట్లాండ్స్ విషయంలో గవర్నమెంట్ ఖచ్చితంగా వాటి పరిరక్షణకు సంబంధించి స్పెషల్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అంటే లూనార్ లేక్ లో కొంతవరకు బ్యాక్టీరియా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లేక్ ప్రాంగణంలో సుమారు 160 బర్డ్ స్పీసెస్ కనిపిస్తాయి. వీటిలో వల్నరబుల్ స్పీసెస్ గా గుర్తించబడిన ఏషియన్ బులెన్ నెక్, కామన్ పోచియాయిడ్స్ ఉన్నాయి. 46 రకాల రెప్టైల్స్, 12 రకాల మ్యామల్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే ఐకానిక్ గ్రేవ్ వూల్ఫ్ అనే మ్యామల్ కూడా కనిపిస్తుంది. లూనార్ లేక్ కి రామ్సార్ సైట్ గా గుర్తింపు లభించడం వలన ఆ లేక్ కి మాత్రమే కాక దాని పక్కనే ఉన్న లూనార్ శాంచురీకి, టైగర్ రిజర్వ్ కి కూడా ప్రొటెక్షన్ లభిస్తుంది.